నరేంద్ర మోడీతో పాటు ఆయన మద్దతుదారులపై కాంగ్రెస్ సీబీఐని ప్రయోగిస్తే నిప్పుతో చెలగాటమాడినట్లేనని భాజపా హెచ్చరించింది. సీబీఐ ప్రయోగం బిడిసికొట్టి ఆ పార్టీకే తీవ్ర నష్టం కలగడం ఖాయమని భాజపా సీనియర్ నేత వెంకయ్యనాయుడు హెచ్చరించారు. లోక్సభ ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చని, పోటీకి తమ పార్టీ సిద్ధంగా ఉందని వెల్లడించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని తప్పుదోవ పట్టిస్తూ కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలపై భాజపా తీవ్ర విమర్శలు గుప్పించింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఆయన మద్దతుదారులపై సీబీఐని ప్రయోగిస్తే నిప్పుతో చెలగాటమాడినట్లేనని భాజపా సీనియర్ నేత వెంకయ్యనాయుడు హెచ్చరించారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరును ప్రకటించగానే కాంగ్రెస్ ఒక్కసారిగా కంగుతున్నదని వెల్లడించారు. దిక్కుతోచని స్థితిలో సీబీఐని పావుగా వాడుకోవాలని చూస్తోందన్నారు. దేశం యావత్తూ మోడీ వైపు చూస్తుంటే దర్యాప్తు పేరుతో సీబీఐ పైనే భారీ ఆశలు పెట్టుకుంటోందని విమర్శించారు. దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఐబీ, ఈడీలను తప్పుదోవ పట్టిస్తోందన్న చెడ్డ పేరు కాంగ్రెస్ కే దక్కుతుందని వెంకయ్య ఆరోపించారు. సీబీఐ వల్లే కాంగ్రెస్ అధికారంలో ఉందని, లేకపోతే ఎప్పుడో పడిపోయేదని విమర్శించారు. Desperate Congress is crossing all limits to misuse CBI. The CBI is not there, government would have gone long back. I would like to warn the Congress party that the negative strategy of the party will badly boomerang on them. Congress is playing with fire. People of the country will not accept this dirty politicking of the Congress. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారుపై విశ్వసనీయత, నమ్మకాన్ని ప్రజలు ఎప్పుడో కోల్పోయారని వెంకయ్య విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. లోక్సభ ఎన్నికల ప్రకటన ఏ క్షణమైనా వచ్చే అవకాశముందని, పోటీకి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. దేశవ్యాప్తంగా 100 ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. Already there is a credibility crisis. There is a trust deficiency about this government. हर एक प्रदेश में, देश भर में मूड, जनरल मूड है. केंद्र में भाजपा, केंद्र में नरेंद्र भाई, ये मूड है पूरा देश में. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాల ఉల్లంఘన, తీవ్రవాదుల చొరబాట్లపై పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో జరిపిన చర్చల వివరాలను మన్మోహన్ దేశ ప్రజలకు చెప్పాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు.